దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయకారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూడండి, అపోస్తులైన పౌలు గారు అంటూ ఉన్నారు కదా, ఇదిగో నేను దేవుని యొక్క రాజ్య సువార్తను ఎంతో గొప్పగా ప్రకటిస్తూ ఉన్నాను, అయినా కూడా నాకు అతిశయ కారణం ఏమీ లేదు. ఎందుకంటే ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన భారము దేవాది దేవుడు నా మీద మోపి ఉన్నారు. కనుక ఈ యొక్క సువార్తను కానీ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది అన్నాడు. ఈ దినాన ఈ లోకంలో అనేక మందిని ప్రభు తన యొక్క సేవకులుగా ఏర్పరచుకొని వారికి కూడా సువార్త భారాన్ని ఇచ్చున్నారు. వారి మీద దేవుని యొక్క సేవా భారాన్ని మోపి ఉన్నారు. మరి సేవకులైనటువంటి వారు దేవుడు మోపిన భారాన్ని బట్టి మరి హర్నిశలు శ్రమ పడుతూ ఎంతగానో ఈ లోక విషయాలను లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అయితే దేవుని సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో ఈ లోకంలో ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు, నిందలు, బాధలు, సమస్యలు, సాతాను పోరాటాలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సువార్తను ఆపివేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ దేవుని యొక్క సువార్తను ఎదురవుతున్న సమస్యలు, బాధలు బట్టి మానివేసినట్టయితే శ్రమ కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే దావీదు గారు తన యొక్క సహోదరులకి దేవుని యొక్క నామాన్ని నేను ప్రచురిస్తున్నాను అన్నాడు. అలాగుననే శతాధిపతి అయినటువంటి కొర్నేలైతే దైవజనుడిని తన ఇంటికి పిలిపించి తన యొక్క బంధువులకి, తన యొక్క ముఖ్య స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా దేవుని యొక్క సువార్తను మరి అందించడం జరిగింది. అలాగే అబ్రహాము గారు సొదొమ గొమొర్రా ప్రాంతంలో తన బంధువైనటువంటి లోతు నివసిస్తున్నాడు. అతనిని దేవుని యొక్క ఉగ్రత నుండి, అగ్ని గంధకాల నుండి తప్పించమని దేవునికి ఎంతగానో ప్రాధేయపడి తన బంధువు కొరకు ప్రార్థన చేశాడు. ఇలాగునని మన దేవుని యొక్క లేఖనాలు చూసినట్టయితే మరి సహోదరుల కొరకు, బంధువుల కొరకు, ముఖ్య స్నేహితుల కొరకు ప్రార్థన చెయ్యాలని దేవుడు ఎంతో ఆజ్ఞాపించున్నారు తన భక్తులైనటువంటి వారిని, సేవకులైనటువంటి వారిని. మీరు కూడా దేవుని యొక్క మార్గంలో ఉన్నారా? క్రీస్తును ధరించుకొని ఉన్నారా? ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగుతూ ఉన్నారు కదా. మరి ప్రభు యొక్క మరణాన్ని మీరు కూడా తప్పక మానక ప్రచురించేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా మరి గతించిపోబోతుంది. దేవుని యొక్క రాకడంతో సమీపంగా ఉంది. దేవుని యొక్క సేవ పరిచర్యలో మీ వంతుగా మీరు ఏది చేయగలరో దానిని మీరు చేయడానికి ముందడుగు వెయ్యండి. దేవుని యొక్క సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి. దేవుడు ఈ లోక ప్రజలందరినీ రక్షించాలని ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఆత్మ కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కనుక సువార్తను మనము ఇతరులకి ప్రకటించి అనేక మందిని ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి అయ్యా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహంలో తిరుగులాడుతున్న అపవాది, సాతాను, చీకటి శక్తుల ప్రభావాన్ని అగ్నిలో కాల్చివెత్తండి. వారిని, వారింటి వారిని ఎంతో గొప్ప బలమైన సాక్షులుగా నిలబెట్టండి. వారి సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఉంటున్నారు. యేసు నామములో విడిపించండి, యేసు నామములో విడిపించండి. నీ ప్రజలైన వారికి మీరు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ ప్రజలైనటువంటి వారిని ఇంకా గొప్పగా లేవనెత్తి నీ పనులలో వాడుకొనండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఏ బిడ్డలైతే మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నారు ఈ సమయమందు నీ బలమైనటువంటి నీ కృపను వారి మీద కుమ్మరించండి. హస్తము చాపండి. వారిని ఎంతో బలపరిచి దీవించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నే తండ్రి, నీ కృప, నీ సహాయం ఈ దినమంతా నీ ప్రజలకు మెండుగా అనుగ్రహించమని, అన్ని విషయాల్లో తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.